పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆరాధన సమయములో మనమందరము కూడా దేవునితో ఏకీభవించి మన కథోలిక స్త్రీ సభను, ప్రత్యేకముగా భారతదేశ కథోలిక స్త్రీ సభను దేవుని యొక్క పవిత్ర హస్తాలలోనికి సమర్పించుకుందాం. మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, కష్టాలు, బాధలు, ఆయన నామములో మనకు ఎదురవుతున్నటువంటి ప్రతి అనివార్య కార్యాలన్నీ కూడా దేవునికి సమర్పించుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు తల్లి స్త్రీ సభ మన ప్రత్యేకంగా భారతదేశ అఖిల పీఠాధిపతుల సమైక్య అధ్యక్షుడు మహాగణ కార్డినల్ పోలా అంతోని గారు ఈరోజును ప్రార్థనా రోజుగా మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు, పిలుపునిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో మన దేశాన్ని గుర్తు చేసుకుందాం. మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతాన్ని దేవునికి సమర్పించుదాం. ప్రత్యేక విధముగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాలను దేవుడు ప్రతి ఒక్క నాయకుని ప్రేరేపించి సమానత్వాన్ని, సంఘీభావాన్ని, ఒకరి ఎడల ఒకరు ప్రేమ అనురాగం కలిగి జీవించే బిడ్డలుగా మనలందరినీ కూడా నడిపించమని సమయంలో ప్రార్థన చేసుకున్నాం. తారతమ్యాలు లేకుండా, భేదాలు లేకుండా, కుల వర్ణ మత వర్గ భేదాలు లేకుండా దేవుడి యొక్క దేశాన్ని, ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా సమానంగా జీవించే హక్కును మనకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. సర్వలోకాల అధికారి, సర్వ సృష్టికర్త, సర్వ మానవాళికి సమస్తము అయినటువంటి దేవుడు ఈ సమయంలో ప్రత్యేక విధముగా ఎదుర్కొంటున్నటువంటి మన సమస్యలను దేవుడు పరిష్కరించమని, మన పైన వస్తున్నటువంటి వాదనలు, వివాదాలన్నీ కూడా తొలగించమని సమయంలో ప్రత్యేక విధముగా దేవస్థ ప్రసాద ప్రభుని మనం ఆరాధించుకుందాం. చిన్నారి గడలో రెండు చేతులు జోడించి ఈ సమయంలో ప్రార్థన చేయండి. ఈ మనకు శ్రేయస్సు ఉండాలని, ఒకరి ఎడల ఒకరు సఖ్యత ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా వారి వారి యొక్క విధి విధానాలను నెరవేర్చడం, రాజ్యాంగ ప్రకారం జీవించే కృపను దేవుడు మనందరికీ దయచేయమని సమయంలో ప్రార్థన చేద్దాం. సౌభ్రాతత్వం, సమానత్వం, భిన్నత్వములో ఏకత్వముగా ఉన్న మనము అందరం కలిసి నడిచే భాగ్యాన్ని దయచేయమని దేవునికి సమర్పించుకుందాం. ఎదురవుతున్నటువంటి FCRA అమెండ్మెంట్ బిల్లు గురించి మనం ఈరోజు ప్రార్థన చేద్దాం. దేవుడు ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని, న్యాయాధిపతి నుండి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆశ్రయించమని ఈ సమయంలో ప్రత్యేక విధముగా ప్రార్థన చేసుకుంటూ అందరం కూర్చొని ప్రియమైన బిడ్డలారా, భక్తితో విశ్వాసముతో ఆ దేవుని యందు మనము మన జీవితాలను సమర్పించుకుందాం. సమర్థవంతుడమైన నా యేసయ్య, సమస్తము నీకు సాధ్యమేనయ్యా అంటే కన్నీటితో ప్రార్థన చేద్దాం. బిడ్డలారా, మీకు తెలుసో తెలియదు, ఎన్నో అనివార్యాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో అసంఘటితమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది వ్యతిరేకులు వస్తూ ఉన్నారు, అనేక మంది అన్యాయంగా పాల్పడుతూ ఉన్నారు. ఈ సమయంలో వెలుగుగా ఉండి దేవునికి సమర్పించుకుందాం. మన కుటుంబాలను, మన సంఘాన్ని, మన యొక్క మహేతరాశ్రమను, మన యొక్క
భారత స్త్రీ సభను దేవునికి సమర్పించుకుందాం. అలనాడు రోమా సామ్రాజ్యాన్ని పెకిలించినటువంటి దేవుడు, అన్యాయాన్ని తొలగించినటువంటి దేవుడు, న్యాయమును సత్యమును నిలబెట్టిన దేవుడు ఈరోజు అదే విధముగా ప్రతి ఒక్కరి న్యాయమును నెలకొల్పమని ఈ సమయంలో మనం ప్రార్థిస్తున్నాం. లెట్ యువర్ ఫోకస్, లెట్ యువర్ అటెన్షన్ బీ ఆన్ ద యూకరిస్టిక్ లా. మీ ఏకాగ్రత, మీ చూపులు, మీ మనస్సు, మీ యొక్క ఆలోచన దివ్య సప్రసాద ప్రభు పైన ఉంచండి. ఏ ఒక్కరు కూడా అటు ఇటు చూడవద్దు. దయచేసి దివ్య సప్రసాద ప్రభు ముందు ప్రతి ఒక్కరు కూడా చూడాలి. ఇది గొప్ప అనూహ్యమైన సమయం. ఎన్నో ఉన్నప్పటికీ ఆస్తులు అంతస్తులు ఉంటే సమాధానం ఇవ్వదు, ఆ డబ్బులు ఉంటే సమాధానం ఇవ్వదు. కానీ దేవునితో ఉన్న గడియలే మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ప్రేమైన దేవుడిలా ఈ సమయంలో ప్రార్థించుకుందాం. ఆ దేవుని ఈ పాట ద్వారా ప్రతి ఒక్కరం కూడా ఆరాధించుదాం, ఘనముగా ఆయన స్తుతించుదాం, బలపరచమని ఈ సమయంలో దేవుని చప్పట్లు కొడుతూ భగవంతుని మనము స్తుతించుదాము. లోకము నుండి ప్రజలకు దివ్య ఆహారం ఇచ్చితిరి, ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దైవద్రవ్యాలను ద్వారా మీ పాటల జ్ఞాపక శిఖరమును మా వశంగా చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము నిరంతరము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము శ్రమించుడును. యుగ యుగములో జీవించు పాలన చేయు. దీని ద్వారా మాకు అనుగ్రహించండి.